హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ వార్లో ఎవరు విన్ అని తెలుసా? రియల్గా ఇండియా విన్. ఫేక్లో పాకిస్తాన్ వాళ్ళు సోషల్ మీడియాలో చెప్పుకునేది ఏంటంటే మేము గెలిచినాము, మేము అంటే వాళ్ళు ఏంటంటే ప్రపంచానికి తెలియజేయాలా. ఏఐలో వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారు. మీరు ఎవరు నమ్మకాకండి, ఆడ గెలిచింది ఇండియా. ఇప్పుడు ఇండియా గెలిచకపోతే ఇప్పుడు ఇండియాలో అట్టుండేది అంటే అట్టుండేది. కాకపోతే వాళ్ళు చేసే పని ఏంటంటే వాళ్ళు వచ్చి అమెరికా వాళ్ళ కాళ్ళు పట్టుకొని భంగపడుకొని ఆఫ్ చేయండి, సీజ్ ఫైర్ పెట్టండి అని చెప్పి అడిగిండ్రు. గవర్నమెంట్ మన మోడీ గారు కూడా ఒప్పుకున్నారు అనమాట. కానీ వాళ్ళు చేసుకునేది అంటే మేము గెలిచినామని చెప్పి పండగ చేసుకుంటే ప్రపంచం మొత్తం వాళ్ళ వైపు చూస్తుంది, వాళ్ళే గెలిచిండ్రేమో అనే రకంలో ప్రచారం చేస్తారు కదా. అందుకని చెప్పి అట్లా సోషల్ మీడియాలో గెలుపని చెప్పి వాళ్ళు చెప్పుకుంటారు అనమాట. మీ ఇండియన్స్ మాత్రం ఎవరు మాత్రం ఏది అనుకోవద్దు, ఆడ గెలిచింది మాత్రం ఇండియానే. ఇప్పుడు వాళ్ళ పాకిస్తాన్ ప్రధానమంత్రి కదా, ఆయన పోయి పార్లమెంట్లో వాళ్ళ మీటింగ్లో ఏం చెప్పిండో ఆ వీడియో పెడతాను, ఇప్పుడు చూడండి. ఇప్పుడు తెలిసింది మీకు ఎవరు గెలిచిండ్రా ఎవరు గెలవలేదా అనే మాటలో మీకు అర్థమైపోద్ది కదా ఎవరు గెలిచిందండి. निहायत संगीन और दर्दनाक हकीकत बयान करने जा रहा हूं। भारत के साथ जारी जंग में हम पीछे हट रहे हैं। हमारी अफवाज बहादुरी से लड़ रही हैं, लेकिन वसाइल की कमी, सियासी तन्हाई और दुश्मन की ताकत ने हमें मुश्किल में डाल दिया है। अफसोस के साथ कहना पड़ता है कि तुर्की के अलावा कोई मुल्क हमारे साथ नहीं खड़ा हुआ। ना अरब दुनिया, ना चीन, ना ही कोई और ताकतवर ममालिक, सबने हमारी पुकार को नजरअंदाज कर दिया है। मेरा दिल बहुत बोझल है जब मैं कहता हूं कि अगर यही हालात रहे तो जल्द पाकिस्तान दुश्मन के कब्जे में जा सकता है। हमारी सरजमीन, हमारी खुदमुख्तारी, हमारे ख्वाब, सब कुछ खतरे में है। मैं अपने तमाम हमवतन से दरख्वास्त करता हूं, ये वक्त मायूसी का नहीं है, ये वक्त है अपने आखिरी पाकिस्तान को తెలిసింది. ప్రపంచానికి మొత్తం తెలుసు. లాస్ట్ కు ఆపాలని చూసి ఆపిండు కదా, మన యుద్ధాన్ని ఆపిండు కదా ఎవరు? ట్రంప్, మూడు ముక్కలోడు. ఆయనకు కూడా తెలుసు ఎవరు గెలిచింది. చైనా ఫ్లైట్లో అది యుద్ధ విమానాన్ని పేల్చింది కూడా చైనా తెలుసు. కానీ చైనా అని చెప్పుకుంటుంది, వాళ్ళ దేశం గురించి చెడ్డగా చెప్పుకోరు కదా. కానీ ఫ్రాన్స్ కూడా చెప్పుకుంది మా ఫ్లైట్ ఒకటి పడిపోయినది అని. అది దమ్ముని దేశం. ఈ దమ్ములేని దేశాలు ఏంటంటే ఏఐ క్రియేట్ చేసి బొమ్మలు సోషల్ మీడియాలో పెట్టుకు సోషల్ మీడియాలో విన్ అయింది అనమాట. వీడియోని ఇస్తే లైక్ చేసి, షేర్ చేయి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయి బా.